హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషుశ్రీ బ్లాగ్స్. ఇది ఏ రోజు బ్లాగ్ అంటే వెడ్నెస్డే బ్లాగ్ అనమాట. వెడ్నెస్డే బ్లాగ్ గృహప్రవేశం బ్లాగ్. ఇంకా గృహప్రవేశం టైమింగ్ ఉందని ఆ పక్కన హౌస్లో వెయిట్ చేస్తున్నాం. అందరం హాయ్ చెప్తున్నాం. తను తెలుసు కదా, మా తోటికోళ్ళు తిను మా సిస్టర్. ఆ స్కై బ్లూ కలర్ శారీతో హ్యాండ్ రేస్ చేశారు. తనే మా ఆడపడుచు, అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట. మా తోటికోళ్ళు అందరం కలిపి వెళ్తున్నాము. టైమింగ్ అవుతుంది, ఎంటర్ అయ్యాము ఇంట్లోకి. అలా కొంచెం ఫాస్ట్నెస్ పెంచాం అనమాట. మరి స్లో అయినా మీకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. అన్నీ ప్రిపేర్ చేస్తున్నామన్నమాట. గృహప్రవేశంకి అన్నీ రెడీ చేసుకొని అక్కడికి ముహూర్తం టైంకి వెళ్తాం అనమాట. ఇది పక్కింట్లో అన్నీ సర్దుతున్నాం. గృహప్రవేశం టైమింగ్ ఇంకా ఉంది, మేబీ 10-15 ఎంతో టైమింగ్. పంతులు గారు స్టార్ట్ చేశారు. అంటే ఉంటాయి కదా కొన్ని అన్నీ ముందు చేయవలసినవి. లోపలికి గుమ్మంలోకి అడుగుపెట్టడం అది ఉంటుంది కదా. ఫస్ట్ గుమ్మడికాయ అది బ్రేక్ చేస్తారు. తను మా తోటికోళ్ళు బావగారు, అగో పిన్ని బాబాయ్ వాళ్ళు గృహప్రవేశం ఇప్పుడు ఎంటర్ అవుతారన్నమాట. బాబాయ్ పెడుతున్నారు అక్కడ ఇంట్లోకి. ఇప్పుడు అడుగు పెట్టిస్తారు. నెక్స్ట్ మా తోటికోళ్ళు వెళ్తున్నారు. అంటే మా తోటికోళ్ళు అంటే ఆవిడ మా పిన్నికి అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట. ఇది హాల్, వాళ్ళ అబ్బాయి తిను. ఇది హాల్ అనమాట. బాగుంది కదా, అలా క్యాప్చర్ చేసాము. ఇది రూమ్కి ధాన్యం అన్నీ వేస్తారు కదా. రూమ్కి తిరిగి కాయ అది కొడతారు కదా గడపల దగ్గర. అలా వీడియో క్యాప్చర్ చేసాము. మొత్తం మా ఆడపడుచులు అందరం ఎంజాయ్ చేసాం బాగా. ఇది అవుట్ లొకేషన్ అనమాట. మొత్తం అంతా అది పాలు పొంగించడానికి పొయ్యి రెడీ చేస్తున్నారు. మా పెద్దత్తయ్య గారు ఆవిడ తనే వెలిగించారు. మాకు ఏట్లకైనా ఆవిడే అనమాట. దేనికైనా ఫస్ట్ ఆవిడ చేతే చేయిస్తాం. నెక్స్ట్ వాస్తు పూజ అన్నీ స్టార్ట్ చేస్తున్నారు పంతులు గారు. అక్కడ పాలు పొంగుతున్నాయి, ఇక్కడ వీళ్ళు పూజకు కూర్చున్నారు. మరీ లేట్ అయిపోద్ది కదా పూజ అనేసి. మా ముగ్గురు సిస్టర్స్వి, వీళ్ళందరూ మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. వీడు మా పిన్ని వాళ్ళ చిన్న అబ్బాయి అన్నమాట. మిగిలిన వాళ్ళు కొంతమంది మనకు అందులో తెలియదు అనమాట. మా బాబాయ్ పిన్ని కూడా చాలా స్ట్రెయిన్ అవుతున్నారు. అలా కూర్చొని ఉండిపోయారు కదా, అందుకని మధ్యలో కొంచెం కూల్ డ్రింక్స్ తాగుతున్నారు అన్నమాట. చాలాసేపు అవుతుంది కదా పూజ అంటే. మా పిన్ని చూస్తుంది. ఎలాగైతేనేమి అటెండ్ అయ్యాం మేమందరమీ. మా పిల్లలు, మా తోటకోళ్ళ వాళ్ళ పిల్లలు, మా అక్కల పిల్లలు వాళ్ళు మిస్ అయిపోయారు. ఎగ్జామ్స్ అనుకొని వాళ్ళు ఉండిపోయారు. మా పిల్లలకి ఎగ్జామ్స్ లేవు, అందుకని వచ్చారు వాళ్ళు. పాప మాలే చాలా మిస్ అయ్యారు. బాగా ఎంజాయ్ చేసాం అందరమీ. ఎంతైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి అందరూ అటెండ్ అయితేనే కదా బాగుంటుంది. మా బావగారు మా హస్బెండ్ కూడా మిస్ అయిపోయారు. మా ఇంపార్టెంట్ ఫంక్షన్స్కి ఏట్లకి వాళ్ళు ఉండడానికి అవ్వట్లేదు. మేమే వెళ్తున్నాం ఎక్కడికైనా. అది కూడా వాళ్ళు అవుట్ ఆఫ్ వెళ్ళిన తర్వాతే మాకు ఏ ఫంక్షన్స్ అయినా తగులుతాయి. వాళ్ళు అక్కడ ఫీల్ అవుతారు, మేము కూడా ఫీల్ అవుతాం వాళ్ళతో వెళ్ళలేదు అనేసి. మేబీ మా ఆయన గారు చూస్తే వీడియో ఏమనుకుంటారో చూడాలి. కామెంట్స్ ఏమని పెడతారో కూడా చూడాలి. ఇవి మా బావగారు మా తోటికోళ్ళు మా పిన్ని బాబాయ్కి బట్టలు అవి పెడతారు కదా, ఉంటాయి కదా కొన్ని అన్నీనా. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా బట్టలు అవి పెట్టడం అన్నీనా. ఇది ఏంటంటే అక్కడ బోల్డ్ ప్యారెట్స్ ఉన్నాయి, మీకు క్యాప్చర్ చేసి చూడండి బాగానా. ఓకే, బాయ్.